సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు ఒక అలర్టే ఉంది. వాహనాల పార్కింగ్ ఫీజును అమాంతం పెంచేశారు కూడా. ఎట్లా అంటే దాదాపుగా 714.73 కోట్ల ఖర్చుతోటి పునరాభివృద్ధి పనులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేస్తున్నారు. అయితే ఈ పనులు దీర్ఘకాలికంతో పనులు జరగడంతో అక్కడ స్టేషన్ ప్రాంగణంలో భద్రత క్రమశిక్షణను పాటిస్తూ పనులు చాలా ఫాస్ట్గా కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల పండుగ రద్దీ ఉన్నప్పటికీ రైలు సేవలకు కానీ ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పనులు మాత్రం చాలా ఫాస్ట్గానే కొనసాగుతున్నాయి. పునరాభివృద్ధి కార్యకలాపాల్లో భాగంగా స్టేషన్ ప్రాంగణంలో ట్రాఫిక్ను తగ్గించడానికి, వాహనాల రాకపోకలను సజావుగా సాగించడానికి కొత్తగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ప్లాట్ఫారం నంబర్ 1 వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసి తక్కువ సమయంలో వాహన రాకపోకల్ని పికప్ అండ్ డ్రాప్ మాత్రమే అనుమతిస్తున్నారు. మొత్తం పార్కింగ్ ప్లాట్ఫామ్ నంబర్ 10 వైపు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక అనధికార పార్కింగ్ వాహనాల అడ్డంకులను నివారించడానికి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ని అక్కడ అమలు చేస్తున్నారు. అయితే ఈ జోన్లోనికి ప్రవేశించే ప్రయాణికులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం కల్పిస్తున్నట్టుగా అధికారులు చెప్పినటువంటి విషయం.